తిన్నా నీ పేరు? కౌశిక్ రెడ్డి. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే. ఎవరు పంపించారు ఈ చైరు? నారా లోకేష్ సార్. ఓకే. ఎలా అంటే ఎలా గెలిచారు అంటే ఎలా చెప్పావు సార్కి? ట్విట్టర్లో పోస్ట్ చేశాను సార్కి. ఎప్పుడు? 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఓకే. మీకు లోకేష్ గారు రిప్లై ఇచ్చారా? ఇచ్చారు. ఓకే. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ చైర్? ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? దేనికి ఎందుకు ఉపయోగించుకుంటావు దీన్ని? స్కూల్కి వెళ్ళటానికి. నాకు ఇంకెవరు హెల్ప్ చేయరు, హెల్ప్ చేయకుండా, అందుకని నా నీడ్స్ నేను చూసుకోవటానికి. ఓకే. వెళ్తావా నేను రోజు స్కూల్కి? వెళ్తాను. శ్రీలత గారు అంటే ఎలా వెళ్ళారు అంటే లోకేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, లేదంటే లోకేష్ గారికి ఈ విషయాన్ని ఎలా చెప్పారు? సార్ తెలిసిన వాళ్ళ ద్వారా ఆఫీస్కి వెళ్ళి కలవాలి, సార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాం సార్. సో మా ప్రాబ్లం ఇదండి, రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు, ఇది మా బాబుకు ఫిజికల్గా మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఏంటి పరిస్థితి అనేది మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి హెల్ప్గా వెళ్దాము అని చెప్పేసి లోకేష్ ఆఫీస్ గారిని కలవటం జరిగిందండి. ప్రజెంట్ బాబుకి ఏదైతే నీడ్ ఉందో, బాబు డిఎండి పేషెంట్ అండి. సో తను నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. సో తను ఇప్పుడు ప్రజెంట్ 10th వచ్చాడండి. తనకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యూచర్ తన ఎడ్యుకేషన్ పాడైపోకూడదు. సో నేను బయటికి వెళ్తేనే నేను హోమ్ రన్ చేసుకోవాలి, కాబట్టి నా ప్రాబ్లం అంతా లోకేష్ గారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ట్విట్టర్లో కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను. బాబుకి ఏదైతే అవసరమైంది అది ఫస్ట్ ప్రస్తుతానికి తన ఎడ్యుకేషనల్ నీడ్స్ కంప్లీట్ చేద్దామమ్మా అని చెప్పేసి తన టీం మాకు రెస్పాండ్ అయ్యారు. సో వీల్ చైర్ కూడా పంపించారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఇంతకుముందు ఎలా ఉండేది మేడం ఇబ్బంది అంటే స్కూల్కి వెళ్ళటానికి కానీ లేదంటే తీసుకెళ్ళటానికి కానీ? తను నడవలేడండి, ఎవరో ఒకరి సపోర్ట్ కంపల్సరీగా ఉండేది. సో మా అత్తయ్య అంటే జెంట్స్ హెల్ప్ లేకపోవటం వల్ల తను బైక్ ఎక్కడానికి దిగటానికి కూడా ప్రాబ్లం అవుతుంది, ఎవరినైనా హెల్ప్ చేయాలి అన్నా కానీ. సో మా అత్తయ్య గారు కూడా ఎలోన్, నేను బయటికి వెళ్ళిపోతా కాబట్టి తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తను తీసుకెళ్ళలేరు. సో ఇప్పుడు తను కొంచెం ఎవరైనా నడిచి పక్కన ఉంటే చాలు, తను కొంచెం స్కూల్ వరకు వెళ్ళగలరు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నామండి. ఎక్స్లో పోస్ట్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మేడం అంటే మీకు రెస్పాండ్ ఎలా వచ్చింది, లేదంటే ఆ టీం ఎలా రెస్పాన్స్ అయింది? చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారండి. 1 month లోపే రెస్పాండ్ అయ్యారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం దానికి. సో బాబు ఎడ్యుకేషన్ ఆగిపోకుండా ఫ్యూచర్కి తనకి చాలా యూజ్ అవుతుందని. సో అంటే ఓవరాల్గా మేడం అంటే ఇదైతే బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పక్కన గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కదా, అంటే ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ తను చూసుకోగలరండి. 1-2 సార్లు తను హెల్ప్ఫుల్గా ఎవరైనా తోడు వెళ్తే తనకి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. తనంతట తను వెళ్ళి రాగలరు అనేది మేము నమ్ముతున్నాము.